ఇది అమరావతి ఏపీఎస్ఆర్టీసీ బండి కడప నుంచి బెంగళూరుకు బయలుదేరుతుంది. కడపలో 1 గంటకి బయలుపడుతుంది. రాయచోటికి వచ్చేసరికి 2:15, 2:20 ఆ మధ్యన రాయచోటికి చేరుకుంటుంది. బస్సులో ఏసీ అయితే ఫుల్గానే ఉంది. సీట్లు అయితే 20 దాకా ఖాళీనే ఉన్నాయి. ఈ బండి ఎక్కడా కూడా అన్కంఫర్ట్గా కనపడుతుంది. ఎందుకని అంటే ఏసీ ఉంది, దుప్పటి లేదు, సరిగ్గా లోపల మెయింటెనెన్స్ లేదు, సరిగ్గా నీట్గా లేవు. అదే ప్రైవేట్ బండి అయితే నీట్గా పెట్టుకుంటారు. ఇద్దరికి 1360 రూపాయలు టికెట్ తీసుకున్నారు. కంఫర్ట్గానే ఉంది, కానీ ప్రైవేట్ బండ్ల కంటే అంత కంఫర్ట్గా లేదు. ఎందుకని అంటే ప్రైవేట్ బండ్లు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆర్టీసీ బండ్లు మెయింటెనెన్స్ తక్కువ ఉంది. ఈ మెయింటెనెన్స్ని పెంచి ప్రజలకు నాణ్యమైన సదుపాయాన్ని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ గారికి ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉన్నాం. ఎందుకని అంటే ప్రైవేట్ బండ్లు నీట్గా ఉంటాయి, ఆర్టీసీ బండ్లు ఎందుకు నీట్గా ఉండవు? అన్ని ఆర్టీసీ బండ్లు నీట్గా ఉంటాయి, మన ఆంధ్రప్రదేశ్ తప్ప. మరి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బండ్లు మారుస్తారని ఆశిస్తూ ఉన్నాము. ప్రజలకు మంచి జర్నీని అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము కోరుకుంటూ ఉన్నాం.